మైనారిటీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. బడ్జెట్లో మైనారిటీలకు కేటాయింపులపై చర్చించారు. ఈ సమావేశానికి ఓవైసీ సోదరులు కూడా హాజరయ్యారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటెలకు నిరసన సెగలు తగిలాయి. వీణవంక అత్యాచార బాధితురాలని పరామర్శించారాయన. ఈ సందర్భంగా మంత్రి ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. వీణవంక సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని రోడ్డుపై బైఠాయించారు. సీఐ ఎస్ఐలపై విచారణ జరిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వీణవంక ఘటన అమానవీయ చర్య అని, బాధితురాలని ఆదుకుంటామని అన్నారు. నిందితులందరినీ అరెస్టు చేశాం, వారందరికీ తప్పకుండా శిక్ష పడుతుందన్నారు మంత్రి ఈటెల. మరోవైపు దళిత విద్యార్థినిపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డవారని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డవారిలో 2 మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలో 2 చికిత్స పొందుతున్నందున వారిని అరెస్టు చేయలేదని, వారు డిశ్చార్జ్ అయ్యాక అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తామని తెలిపారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. 3 నిందితులను తీవ్రంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి ఆదేశాలతో నిర్భయ కేసు పెట్టిన పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. వీణవంక ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. 3 కఠిన చట్టాల కింద కేసులు పెట్టడం జరిగిందన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు కవిత. 3 అత్యంత స్ట్రింజెంట్గా ఉండేటటువంటి చట్టాల తరఫున కేసెస్ పెట్టడం జరిగింది. ఒకటి నిర్భయ యాక్ట్లో పెట్టారు, ఐటీ యాక్ట్లో పెట్టారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని తరఫున కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ అబ్బాయిలను అరెస్ట్ చేయడంతో పాటు, ఇమీడియట్గా అరెస్ట్ చేయడంతో పాటు ఈ కేసెస్లో స్ట్రిక్ట్గా పనిష్మెంట్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి మొత్తం కరీంనగర్ జిల్లాలో దాదాపు 5,000 మంది పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక చోట ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇటువంటి సంఘటన రిపీట్ కాకుండా ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ కూడా అలర్ట్గా ఉంటుంది. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందంటూ మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేత మల్లు భట్టి విక్రమార్క. వీణవంక రేపిస్టులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారాయన. శ్రీనివాస్ చెర నుంచి తప్పించుకున్న మరో అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. మానవ మృగాలుగా మారిన యువత ఈ సమాజంలో ఉందా అనేటువంటి భయం, బాధ కలుగుతాం. మన సమాజం, ప్రభుత్వాలు, పాలకులు మనం అందరం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలో నిర్వీర్యమై చేసిన చట్టాలపైన అటువంటి భయం కోల్పోయే విధంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా దీనికి కొంత కారణంగానే నేను భావిస్తూ ఉన్నాను. వైసీపీకి మరో ఝలక్. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలో చేరారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు, మంత్రి సిద్ధా రాఘవరావు ఆయనను విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ సీఎంతో సమావేశమైన డేవిడ్ రాజు టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు చంద్రబాబు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్లు డేవిడ్ రాజు తెలిపారు. మార్చి మొదటి వారంలోపు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. ప్రభుత్వం పనితీరు చూసి నేతలు వస్తున్నారన్నారాయన. జగన్కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని, అందుకే దొడ్డిదారిన అధికారంలోనికి రావాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు ప్రతిపాటి. టచ్లో ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇమ్మడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి తోటి. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వారికి మింగుడు పట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, అహంకారం వారికి నచ్చటం లేదు. ఏ విధంగా అందరూ జగన్మోహన్ రెడ్డి లాగానే ఉండరు కదా, ఆయన ఎమ్మటున్నా, ఆయన పార్టీలో ఉన్నా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో మింగిల్ కాలేక, అతని భాష వాడికి నచ్చక, అతని అహంకార ధోరణి వారికి నచ్చక ఈరోజు తెలుగుదేశం వైపు చూస్తున్నారు.
ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి దేవినేని ఉమా. నెల్లూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు యంత్ర సామగ్రికి ఆయన పూజలు చేశారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు ఆయన. పట్టిసీమ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు మంత్రి. మీ అందరి సహకారంతో, మీ అందరి మంచి మనసుతో పోలవరం ప్రాజెక్ట్ 2018కి పూర్తి చేయాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పం. ఆయన జలదీక్ష. అంద్రనేవా కానీ గాలేరు నగర్ కానీ ఇవి మనం పూర్తి చేసుకున్నట్టయితే 2016 అంద్రనేవా ఫేజ్ 1, ఫేజ్ 2, గాలేరు నగర్ ఫేజ్ 1 పూర్తి చేయాలనేది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. అధికారం చేతిలో ఉండడంతో బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్కేనని స్పష్టం చేశారు పొంగులేటి. కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ దిశలో నియంత్రించాలి అధికార దుర్వినియోగాన్ని. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ దెబ్బతినడం కొరకు అధికార పార్టీకి వాళ్ళు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా